అసలు గురువు అంటే ఏమిటో తెలియదు, అసలు ఎవరిని గురువుగా భావించాలో కూడా తెలియదు. అలాంటి వారికి ఎవరు గురువు? ఒక దైవం గురించో, పరతత్వం గురించో, దేని గురించో బోధ కావాలి నాకు. ఆ బోధ చేయటానికి ఎవరన్నా గురువు ఉండాలి కదా! అద్వైతమో, విశిష్టాద్వైతమో అట్లా మహానుభావులు ఉన్నారు. ఒడ్డున పడ్డవాళ్ళు చాలా మంది మార్గాల్లో ఉన్నారు. బాగుంది. మరి అసలు గురువు అనేవాడు ఉంటాడో లేడో తెలియదు. ఒక పామరుడు ఉంటాడు. వాడికి ఎవరు గురువు? అద్వైతమా, విశిష్టాద్వైతమా, మరి ఇంకేదన్నానా? అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఇట్లా ఉంచితే పెద్దలు చెప్పిన మాట, దత్తాత్రేయులు వారు చెప్పిన మాటే, నాకు 24 మంది గురువులు అన్నారు. ఓకే. నాకు అంటే అర్థం ఏమిటి అంటే జీవికి, నేను అనే అహంకారానికి, ఈ జీవికి ఇంతమంది గురువులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఒక భౌతిక గురువు నాకు అందుబాటులో లేకపోయినా, నా ఎరుకలో లేకపోయినా, నాకు ఇప్పటికే ఎరుకగా ఉన్న నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా చుట్టూ ఉన్న ప్రకృతి గురువుగా ఉంది కదా, ఇంక నేను మిస్ అయ్యింది ఎక్కడుంది? ఇది కదా మన సనాతన సాంప్రదాయం.